హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్ఆర్ క్లాసెస్. సో మీరందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ప్రాచీన శిలాయుగంలో ఎక్కడెక్కడ ప్రాంతాల గురించి మనకు ప్రశ్న అడుగుతుండనేదే చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ వీడియో ఎస్ఐ అండ్ పీసీ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇటు ప్రిలిమ్స్లో కానివ్వండి, అటు మెయిన్స్లో. భారతదేశంలో మానవ ఆవిర్భావం జరిగిన తర్వాత చరిత్రను అధ్యయనం చేయడానికి చాలా చాలా కష్టమైనటువంటి పని ఏర్పడింది. ఎందుకంటే చరిత్రను మనం అధ్యయనం చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం ఉండాలి? ఆ రోజుల్లో లిపి ఉండాలి. లిపిని మనము స్క్రిప్ట్ అని పిలుస్తాం. అంటే స్క్రిప్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక వాక్యాన్ని రాతపూర్వకంగా రాయగలిగితే దాన్ని స్క్రిప్ట్ అని పిలుస్తాం. ఏదైనా ఒక వాక్యాన్ని మాటపూర్వకంగా చెప్పగలిగితే దాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే భాష అని పిలుస్తాం. ఇంగ్లీష్లో దీన్ని లాంగ్వేజ్ అని పిలుస్తారు. సో కాబట్టి భాష వేరు, లిపి వేరు. మరి చరిత్రను అధ్యయనం చేయాలంటే స్క్రిప్ట్ కావాలి మనకి. మరి మన సైడ్ హెడ్డింగ్లోనే ఏం చెప్పుకున్నాం సార్ అంటే ప్రాచీన శిలాయుగము అని చెప్పుకున్నాము. శిల అంటే రాతి, రాయి అని అర్థం. అంటే రాతి యుగంలో మానవుడు ఎలా జీవించాడో తెలుసుకునేదే ఈ చాప్టర్. చాలా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ దీంట్లో ప్రశ్నలు అడిగాడు. ఎటువంటి ప్రశ్నలు అడిగారంటే వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో నివసించారని అడిగాడు. రెండోది వాళ్ళు ఉపయోగించినటువంటి పనిముట్లు ఏంటని అడిగాడు. మూడోది యూపీఎస్సీ తరహాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి సరే అంటే మధ్యప్రదేశ్లోని భీంబెట్కా గురించి అడిగాడు. సో అందుకనే ఎస్ఐపిసి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియో వినండి. ఖచ్చితంగా 1 మార్క్ ఎటు పోదు. వినడమే కాదు, షార్ట్ నోట్స్ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. నిజానికి చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఓకేనా, చరిత్రను అధ్యయనం చేసేది 2 రకాలుగా చూడడం జరిగింది. ఒకటోది చారిత్రక పూర్వ యుగము అని పిలుస్తారు. దాన్ని ప్రీ హిస్టారిక్ ఏజ్ అని పిలుస్తారు. రెండవది చారిత్రక యుగము అని పిలుస్తారు. అంటే చరిత్రను 2 రకాలుగా అధ్యయనం చేశారు. ఒకటోదేమో చారిత్రక పూర్వయుగము, రెండోదేమో చారిత్రక యుగము. చారిత్రక పూర్వయుగము అంటే అర్థం ఏంటి సార్ అంటే లిపి లేకుండా చరిత్రను అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే చారిత్రక పూర్వయుగము అంటారు. చారిత్రక యుగం అంటే ఏంటి సార్ అంటే లిపి ఉండి లిపి ద్వారా చరిత్రను అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే చారిత్రక యుగం అని పిలుస్తారు. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? శిలాయుగంలో ఉన్నాము. దీన్ని ఇంగ్లీష్లో ప్యాలియోలిథిక్ అని పిలుస్తారు. గ్రీక్లో ప్యాలియో అంటే ఓల్డ్ అని అర్థం. ఓకేనా, కొన్ని గ్రీక్ పదాలు కూడా మనం ఉపయోగిస్తాం. ప్యాలియోలిథిక్ లో ఉన్నాం కాబట్టి ఇది ఓల్డ్ ఏజ్ కాబట్టి దీన్ని శిలాయుగము అన్నట్టు. అంటే మానవుడు శిలను ఉపయోగించుకొని బ్రతికాడు. ఇంకా మానవుడికి భాష ఉంది కానీ లిపి లేదు. సో లిపి లేదు కాబట్టి ఈ యుగం దేని కిందికి వస్తుంది? చారిత్రక పూర్వయుగం కిందికి వస్తుంది. మరి లిపి లేకుంటే చరిత్రని ఎలా అధ్యయనం చేశారు సరే అంటే ఆనాటిలో ఉన్నటువంటి కాలం లేదా ఆనాటి మానవుడు తాను ఉపయోగించినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో పనిముట్లను ఆధారంగా చేసుకొని మన వాళ్ళు మనకి ఏం అందించేస్తారంటే చరిత్రను అందించారు. లిపి లేకుండా స్థానికంగా ఉన్నటువంటి సైట్స్ని చూసి, ప్రదేశాలను చూసి ఆనాటి మానవుడు ఉపయోగించినటువంటి పనిముట్ల ఆధారంగా వచ్చిందే చారిత్రక పూర్వయుగం. సో కాబట్టి ప్రాచీన శిలాయుగంలో మానవుడు చారిత్రక పూర్వయుగంలో ఉన్నాడా, చారిత్రక యుగంలో ఉన్నాడంటే మీరేం చెప్పాలి? చారిత్రక పూర్వయుగంలో ఉన్నాడని చెప్పాలి. తర్వాత మనకి సింధు నాగరికత ఆవిర్భావం జరిగిన తర్వాత, ఆర్యులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏం బయటపడింది? స్క్రిప్ట్ బయటపడింది కాబట్టి మనకి ఆధారాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఆధారాలు లేవు, లిపి లేదు కాబట్టి
కేవలము మనము ఆనాటి మానవుడు ఉపయోగించినటువంటి పనిముట్ల ఆధారంగానే చరిత్రను అధ్యయనం చేయాలి. సో కాబట్టి చరిత్రను అధ్యయనం చేయాలంటే ఎప్పుడైనా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చారిత్రక పూర్వయుగము, రెండోది చారిత్రక యుగంగా గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికైతే మనకి ఇప్పుడు చారిత్రక పూర్వయుగంలోనే మాత్రమే ఉన్నాము, ఎందుకంటే ఇంకా స్క్రిప్ట్ అనేది మనకు బయటపడలేదు. మరి స్క్రిప్ట్ బయటపడలేదు కాబట్టి ఓకేనా, భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ప్రాచీన శిలాయుగం యాక్చువల్లీ మనకి మొదటి చాప్టర్లో అనేక రకాలు ఉంటాయి. ఏ రకాలు ఉంటాయి సార్ అంటే ప్రాచీన శిలాయుగం ఉంటుంది, మధ్య శిలాయుగం ఉంటుంది, నవీన శిలాయుగం ఉంటుంది, తామ్ర శిలాయుగం అని మొత్తం 4 రకాల యుగాలు ఉంటాయి. నేను ఇవాల్టి క్లాస్లో కేవలము ప్రాచీన శిలాయుగంలో డిస్కస్ చేస్తాం. ఈ మధ్య శిలాయుగంలో కూడా మానవుడు శిలాలనే ఉపయోగించుకున్నాడు. నవీన శిలాయుగంలో కూడా మానవుడు శిలల్నే ఉపయోగించుకున్నాడు. తామ్ర శిలాయుగం వచ్చేసరికి మానవుడు మొట్టమొదటిగా ఒక మెటల్ని కనుగొన్నాడు, దాన్నే రాగి ప్లస్ రాయి శిలను కలిపితే దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే తామ్రశిలాయుగము అంటారు. మరి ఎందుకు సార్ మొత్తం ఒకటే చెప్పొచ్చుగా అంటే అలా వీలు లేదు. ఎందుకంటే ప్రాచీన శిలాయుగంలో మానవుడి యొక్క ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా ఉంటే మధ్య శిలాయుగానికి వచ్చేసరికి మానవుడి యొక్క జీవన విధానంలో మార్పులు వచ్చాయి. నవీన శిలాయుగంలో ఇంకా మార్పులు వచ్చాయి, తామ్ర శిలాయుగంలో ఇంకా మార్పులు వచ్చాయి. తర్వాత ఇనుము యుగంలోకి పోయాడు మానవుడు. సో తర్వాత అవన్నీ చూస్తాం. సో కాబట్టి ఒక భారతదేశంలో మానవ ఆవిర్భావం జరిగినప్పుడు మానవుడిని ఇన్ని రకాలుగా డిస్కస్ చేశారు. ఒకటి ప్రాచీన, మధ్య, నవీన, తామ్ర. ఓకేనా. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, కేవలము ప్రాచీన శిలాయుగాన్ని మాత్రమే డిస్కస్ చేయాలి. దీన్ని పాలియోలిథిక్ అని పిలుస్తారు. పాలియోలిథిక్ అంటే ఓల్డ్ ఏజ్ అని అర్థము. ఏంటండి, ఓల్డ్ ఏజ్. ప్రీవియస్ లో మనకి ఈ యొక్క ప్రాచీన శిలాయుగం నుంచి ఒక మార్క్ వచ్చింది. ఓల్డ్ పేపర్స్ మీరు అన్ని చూసుకున్నట్లయితే కేవలము 4 to 5 మార్క్స్ వరకు ప్రాచీన శిలాయుగంలో అడగడం జరిగింది. ఒక సంవత్సరం ఒక దాని మీద ప్రశ్న, ఇంకొక సంవత్సరం ఇంకో దాని మీద ప్రశ్న అడగడం జరిగింది. ఓకేనా. సో రైట్, ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఎలా ఉన్నాడో చూద్దాం. ముందు అసలు ప్రాచీన శిలాయుగం అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రాచీన శిలాయుగంగా పిలుస్తారు అంటే ఆది నుండి 10,000 BC వరకు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఇంకా క్రీస్తు పుట్టలేదు కాబట్టి బీసీ అని పిలుస్తాం. క్రీస్తు పుడితే దాన్ని ఏమని పిలుస్తాం, ఏడి అని పిలుస్తాం. ఏడి అంటే ఏంటిది, అన్నో డామిని అని అర్థం. అంటే అర్థం ఏంటిది, ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ జీసస్ అని అర్థం. సో 10,000 BC వరకు కూడా ప్రాచీన శిలాయుగంలోనే మానవుడు జీవించాడు. ఈ 10,000 BC ఓకే, మనందరికి అర్థమవుతా ఉంటుంది. మరి ఆది అంటే ఎప్పుడు, ఆదిని ఇంగ్లీష్ లో ఎర్లియస్ట్ అని పిలుస్తారు. ఏం పిలుస్తారండి, ఎర్లియస్ట్. ఎప్పుడు ఎర్లియస్ట్ అంటే ఎప్పుడైతే మానవ ఆవిర్భావం జరిగిందో, అప్పటి నుంచి చరిత్ర ఏమని పిలుస్తుంది సార్ అంటే ఆది అని పిలవడం జరిగింది. మరి మానవ ఆవిర్భావం ఎలా జరిగింది, చాలా మంది పండితుల అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రపంచంలో మొట్టమొదటిగా మానవ జన్మ లేదా మానవ ఆవిర్భావము ఏ ఖండంలో జరిగింది సార్ అంటే ఆఫ్రికా ఖండంలో జరిగింది. ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి మానవ ఆవిర్భావం అనేక గుంపులుగా అనేక ప్రాంతాలకు వెళ్తే ఒక గుంపు ఎక్కడికి వచ్చింది సార్ అంటే భారతదేశానికి వచ్చింది. ఎప్పుడైతే భారతదేశానికి మానవ ఆవిర్భావం మొట్టమొదటిగా జరిగిందో దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఆది అని పిలుస్తారు. సో మీరు రావాల్సిన డౌట్ ఏంటి, మరి భారతదేశంలో మానవ ఆవిర్భావం ఎక్కడ జరిగింది సార్ అనేది తెలవాలి. అది కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఓకేనా. సో మనకి పర్టికులర్ గా తెలియదు, కానీ మనకున్నటువంటి అంచనా ప్రకారం మనకున్నటువంటి C14 అనేటువంటి కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా కానివ్వండి, ఆనాడు మానవుడు ఉపయోగించినటువంటి పనిముట్ల ఆధారంగా భారతదేశంలో మొట్టమొదటిగా మానవ ఆవిర్భావము మహారాష్ట్రలోని భోరి అనేటువంటి కేవ్స్ లో, ఎక్కడండి, భోరి అనేటువంటి కేవ్స్ లో 14 లక్షల సంవత్సరాల క్రితము, ఎన్ని లక్షలండి,
14 లక్షల సంవత్సరాల క్రితం మానవ ఆవిర్భావము మహారాష్ట్రలోని బోరి అనేటువంటి గుహల్లో జరిగినట్లుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనము? 14 lakh బీసీ నుండి ఎక్కడి వరకు వచ్చింది? 10,000 బీసీ. అంటే ప్రాచీన శిలాయుగంలోనే మనము 13,90,000 13,90,000 సంవత్సరాల యొక్క మానవ చరిత్రను కేవలం ఫస్ట్ చాప్టర్ లోనే డిస్కస్ చేయబోతా ఉన్నాము. సో మానవ ఆవిర్భావం జరిగింది మహారాష్ట్రలో. తర్వాత మానవుడు అనేక రకాల గుంపులుగా జీవించుకుంటూ వేరే ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. సో ఆది అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 14 lakh బీసీ గుర్తుపెట్టుకోండి. కొన్ని పుస్తకాల్లో 10 lakh బీసీ అని కూడా ఉండొచ్చు కూడా. ఎందుకంటే పర్టికులర్ గా మనకి మానవ ఆవిర్భావం ఎప్పుడు జరిగిందని తెలియదు, కానీ ఎక్కడ జరిగింది అనేది మనకు తెలుసు. ఇది గుర్తుపెట్టుకో, ఓకేనా? అయితే ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సైట్ ని, ఓకేనా, ప్రాచీన శిలాయుగమైనటువంటి సైట్ ని మొట్టమొదటిగా 1863లో చాలా ఇంపార్టెంట్ 1863 సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ పూటే, ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ఆఫీసర్, ఇతను బ్రిటిష్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఆఫీసరు 1863 సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రాచీన శిలాయుగమైనటువంటి సైట్ అంటే ఆ యొక్క ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి తొలి ప్రాంతాన్ని 1863లో ఎవరు కనుగొన్నారు సార్ అంటే రాబర్ట్ బ్రూస్ పూటే అనేటువంటి ఆర్కియాలజిస్టు. ఎక్కడ కనుగొన్నాడు? మోస్ట్ ఇంపార్టెంట్, ఇతను పల్లవరం దగ్గర మొట్టమొదటిగా ప్రాచీన శిలాయుగ సైట్ ను బయట పెట్టాడు. పల్లవరం అంటే ఎక్కడ వస్తుంది? మద్రాస్ దగ్గర వస్తుంది. ప్రీవియస్ యూపీఎస్ అడిగినటువంటి ప్రశ్న. అందుకనే రాబర్ట్ బ్రూస్ పూటేని ఏమని పిలుస్తారు సార్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని పిలుస్తారు ఇతన్ని. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాచీన శిలాయుగ సైట్ ని, అంటే ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఎలా జీవించాడు, ఏ వస్తువులను ఉపయోగించుకున్నాడనే దాన్ని మొట్టమొదటిగా ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు సరే అంటే రాబర్ట్ బ్రూస్ పూటే. ఏ ఇయర్లో? 1863లో. నిజానికి 1863కు ముందే 1861లోనే మనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసుకున్నాము, ఓకేనా? సో కాబట్టి ఈ 1863లో రాబర్ట్ బ్రూస్ పూటే కనుక్కున్నాడు కాబట్టి ఇతన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని పిలుస్తారు, ఓకేనా? సో నేను ఆర్కియాలజీ చెప్పాను కాబట్టి కొంత సమాచారం ఇక్కడ నోట్ అని రాసుకోండి. ఏంటా కొంత సమాచారం అంటే భారతదేశంలో 1861 సంవత్సరంలో ఏఎస్ఐ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని 1861 సంవత్సరంలో స్థాపించారు. మొట్టమొదటిగా దాన్ని స్థాపిస్తే దీనికి తొలి జనరల్ డైరెక్టర్ ఎవరు సార్ అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఆఫీసర్ తొలి డైరెక్టర్ జనరల్ గా దీన్ని ఏర్పాటు చేశారు. సో 1861లో మొట్టమొదటిగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడింది. మిమ్మల్ని డైరెక్ట్ గా గ్రూప్ 2 అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి తొలి జనరల్ డైరెక్టర్ ఎవరని అడిగాడు. ఎవరండి? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇంకొకసారి అడిగిన ప్రశ్న 1863లో మొట్టమొదటిగా ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి సైట్ ఎక్కడ బయటపడింది అని అడిగాడు. పల్లవరం దగ్గర. ఈసారి ఎవరు బయట పెట్టారని అడిగితే రాబర్ట్ బ్రూస్ పూటే, లేదా రాబర్ట్ బ్రూస్ పూటేని కింది ఏ విధంగా పిలుస్తారని అడిగితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో 1861 సంవత్సరంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించారు, బాగానే ఉంది. కానీ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తొలి జనరల్ డైరెక్టర్ గా ఉన్నాడు. కానీ 1861 నుంచి 1904 వరకు కూడా ఆర్కియాలజీ సర్వే అంతగా అభివృద్ధి చెందలేదు. ఎప్పుడైతే 1904 సంవత్సరంలో గవర్నర్ జనరల్ గా వచ్చినటువంటి లార్డ్ కర్జన్ అనేటువంటి గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే తిరిగి దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు సార్ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి 1904 సంవత్సరంలోనే
మళ్ళొక డైరెక్టర్ జనరల్ నియమించాడు. అతన్ని ఎవరు సార్ అంటే జాన్ మార్షల్. ఇతని గురించి నెంబర్ ఆఫ్ టైం ఎగ్జామినేషన్ లో అడిగాడు. సో 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ని తొలి జనరల్ డైరెక్టర్ గా నియమిస్తే 1904లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని తిరిగి పునరుద్ధరించి దానికి డైరెక్టర్ గా ఎవరిని పెట్టారు సరే అంటే జాన్ మార్షల్ ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ జాన్ మార్షలే సింధు నాగరికతకు పునాది వేశాడు. ఈ జాన్ మార్షలే భారతదేశంలో తవ్వకాల్లో కీలకంగా పాల్గొన్నాడు. ఈ జాన్ మార్షలే సింధు నాగరికతలో ఉండేటువంటి ఆ పశుపతి మహాదేవుడు రానున్న రోజుల్లో శివుడిగా మారాడని చెప్పి ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే జాన్ మార్షల్. ఇది జనరల్ గా మీకు తెలవాలన్న ఉద్దేశంతో నేను రాపించే ప్రయత్నం చేశాను. అయితే మరి మనకు తెలవాల్సిన విషయం ఏంటి? ప్రాచీన శిలాయుగంలో మానవుడు, ఎందుకంటే నేను చెప్పానుగా మానవ ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం జరిగిన తర్వాత మానవుడు అనేక రకాలుగా ఎటువంటి బట్టలు లేకుండా కేవలము మానవుడికి ఏం మాత్రమే తెలుసు? భాష మాత్రమే తెలుసు. ఏం తెలవదు? లిపి తెలవదు. అంతేకాదు మానవుడు ఆహార నియమాలు వేరు, మానవుడికి వస్త్రం లేదు. ఆనాటి మానవుడికి పక్కనున్నటువంటి వ్యక్తికి తన వ్యక్తికి ఏ సంబంధం ఉందో కూడా తెలియదు. ఈరోజు మనం భార్య అని, భర్త అని, తమ్ముడు అని, అన్న అని, వదిన, ఇవన్నీ మనం కుటుంబ వ్యవస్థలో తర్వాత ఏర్పాటు చేసుకున్నావు. మానవ ఆవిర్భావం జరిగినప్పుడు అటువంటి విషయాలు ఏమీ తెలియదు. మరి శిలాయుగంలో మానవుడు కేవలము పచ్చి మాంసం మాత్రమే తిన్నాడు. ఈ పచ్చి మాంసాన్ని తినడానికి ఆ జంతువుని చంపి తినేవాడు. ఆ జంతువుల్ని ఎలా చంపేవాడు, ఏ రకమైన చంపేవాడు అనేది మనకి అక్కడ దొరికినటువంటి పనిముట్ల ఆధారంగా తెలుస్తుంది. ఏం చేశాడు మానవుడు? తనకు కనిపించినటువంటి, తనకి ఎప్పుడైతే ఆకలి అయిందో తన పక్కనే ఉన్నటువంటి పచ్చి కూరగాయలను, అప్పటికీ తెలవదు మానవుడికి, ఏ పాటికి మానవుడు పక్కనే ఉన్నటువంటి జంతువుని చంపి తినే ప్రయత్నం చేశాడు. కొంచెం డెవలప్మెంట్ లేదు, కేవలం పచ్చి మాంసాన్ని మాత్రమే తిన్నాడు. తర్వాత రోజుల్లో మానవుడు నిప్పును కనుగొన్న తర్వాత ఆ మాంసాన్ని వండుకొని తినే ప్రయత్నం చేశాడు. తర్వాత వెల్ డెవలప్మెంట్ జరిగింది. సో ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించినటువంటి పనిముట్లు ఏంటి? ప్రీవియస్ లో గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న ఇది. ఏంటి, ఏమేమి ఉపయోగించాడు మానవుడు? ఉపయోగించిన పనిముట్లు అంటే హ్యాండ్ యాక్సెస్, చేతి గొడ్డలి అని పిలుస్తారు. ఆనాడు పెద్ద జంతువులైనా చిన్న జంతువులైనా సరే జంతువుల్ని చంపడానికి పదునైనటువంటి పెద్ద పెద్ద శిలల్ని తయారు చేసుకున్నాడు. దాంట్లో ఒకటోది హ్యాండ్ యాక్సెస్ అని, రెండవది బ్లేడ్స్ అని, మూడవదిని ఫ్లేక్స్, పొడవాటి కర్ర ఉండి చివర అత్యంత పదునుగా ఉండేటువంటి ఒక శిల ఉంటుంది, దాన్ని ఫ్లేక్స్ అని, క్లీవర్స్ అని, ఇటువంటి వాటన్నిటిని ఉపయోగించి మానవుడు ఏం చేశాడంటే జంతువుల్ని చంపి పచ్చి మాంసాన్ని తినేవాడు. అందుకనే ఈ యొక్క ఎకానమీని ఏమని పిలుస్తారు సరే అంటే, మానవుడు ఇలా ఉపయోగించినటువంటి ఎకానమీని హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకానమీ అని పిలుస్తారు. ఓకేనా? అంటే ప్రధానమైనటువంటిది మానవుడికి ఏం తెలిసింది సార్ అంటే కేవలం వేట మాత్రమే తెలుసు. అంటే వాడికి ఆకలి అయినప్పుడు వేట చేయడము, ఆకలి లేనప్పుడు ఏదో ఒక గుహల్లో పడుకునే ప్రయత్నం చేశాడు. స్త్రీలు కూడా అంతే. స్త్రీలు ఏం చేశారు? జంతువుల్ని చంపలేదు, పక్కనే ఉన్నటువంటి పళ్ళను, కూరగాయలను, ఆకులను, అలములను వీటన్నిటి కూడా తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సో ద ఫైనల్ Paleolithic economy is hunting and gathering economy. That is the depend of economy of Paleolithic. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఆ కాలంలో ఉపయోగించినటువంటి మానవుడు ఉపయోగించినటువంటి ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఏ రాయిని ఉపయోగించాడని అడిగాడు. గ్రూప్ 1లో అడిగాడు ఈ ప్రశ్న, ఎస్ఐలో అడిగాడు, పీసీలో అడిగారు, సెంట్రల్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఆర్ఆర్బి అన్నిట్లో కూడా మనకి ఈ ప్రశ్న అడిగాడు. మరి మానవుడు ఏ రాయిని ఉపయోగించి, ఈ యొక్క పనిముట్లను ఉపయోగించి, ఏ రకమైనటువంటి స్టోన్ ఉపయోగించి జంతువులను వాటాడు ఉపయోగించాడంటే, పనిముట్లు తయారు చేయడానికి ఉపయోగించినటువంటి రాయి పేరేం పేరు సార్ అంటే క్వార్టజైట్. దీన్నే స్ఫటిక శిల అని పిలుస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇవి బయటపడ్డాయి. అంటే ప్రాచీన మానవుడు జంతువుల్ని చంపడానికైనా, జంతువులను చంపడానికి తను తయారు చేసుకున్నటువంటి చేతి గొడ్డళ్ళు, వీటన్నిటి కూడా
ఏ స్టోన్ అంటే ఆ స్టోన్ చాలా బలంగా ఉండడము, ఆ స్టోన్ తీసుకొని వస్తే జంతువు చనిపోయే విధంగా ఒక బలమైనటువంటి రాయిని ఉపయోగించాడు. దట్ ఈస్ కాల్డ్ క్వార్టజైట్. తెలుగులో దీన్ని స్ఫటిక శిల అని పిలుస్తారు. ప్రీవియస్ అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రాచీన శిలాయుగంలో ఎక్కువగా క్వార్టజైట్ ని ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రజలు ఉపయోగించారు? ఆనాటి మానవుడు ఎక్కువగా తమిళనాడులోని ఓకేనా గుడియాం అనేటువంటి కేవ్స్ లో ఎక్కువగా ఉపయోగించాడు. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, అందుకనే ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఓకేనా ప్రాచీన శిలాయుగాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే క్వార్టజైట్ సంస్కృతి అని పిలుస్తాము. ప్రీవియస్ లో దీని గురించి యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న, ఈ క్రింది ఏ శిలాయుగాన్ని క్వార్టజైట్ సంస్కృతిగా పిలుస్తారని అడిగాడు. ఏంటిది? ఎందుకు క్వార్టజైట్ అంటే ఈ కాలంలో ప్రాచీన శిలాయుగంలో మానవుడు పనిముట్లన్నిటినీ కూడా క్వార్టజైట్ తోనే ఉపయోగించాడు కాబట్టి ప్రాచీన శిలాయుగంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తూర్పు నుంచి పడమర వరకు ప్రాచీన శిలాయుగంలో ఎక్కడ మానవుడు కనపడ్డా వాడి దగ్గర దొరికినటువంటి రాయి ఏంటి సార్ అంటే క్వార్టజైట్. ఎక్కువగా క్వార్టజైట్ ఉపయోగించాడు కాబట్టి ఈ సంస్కృతిని క్వార్టజైట్ కల్చర్ అని పిలుస్తూ ఉంటారు. ఇది మనకు అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా. సో రైట్ అండి. నెక్స్ట్, అంతేకాకుండా మనకి ఎక్కువగా ఈ యొక్క ప్రాచీన శిలాయుగంలోనే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎలాబరేట్ గా ఇంత అవసరం లేదు బట్ రాపిచ్చే ప్రయత్నం చేశాను. ప్రాచీన శిలాయుగాన్ని మళ్ళా 3 రకాలుగా డివైడ్ చేశారు చరిత్రకారులు. ఒకటి దిగువ ప్రాచీన శిలాయుగం, రెండోది మధ్య ప్రాచీన శిలాయుగం, మూడోది ఎగువ ప్రాచీన శిలాయుగం అని డిస్కస్ చేశారు. దీంట్లో దిగువ ప్రాచీన శిలాయుగంలో మానవుడిని ఏమని పిలిచేవారు సార్ అంటే హోమోనిడ్ అని పిలిచారు. సైంటిఫిక్ నేమ్ అండి హోమోనిడ్. అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆది మానవుడిగా పిలువబడేటువంటి హోమో ఎబిలిస్, హోమో ఎరెక్టస్ గా తర్వాతి కాలంలో మార్పు చెందినటువంటి మానవుడు హోమో ఎరెక్టస్ తర్వాత నియాండర్తల్ జాతిగా రామపితకస్ జాతి తర్వాత మనకి ప్రస్తుతము మానవుని ఏమని పిలుస్తాము? హోమోసెపియన్స్ అని పిలుస్తున్నాము. అంటే ప్రస్తుతం మనం ఏ విధంగా అయితే హోమోసెపియన్స్ అనే సైంటిఫిక్ నేమ్ గా పిలువబడుతున్నామో, ప్రాచీన శిలాయుగంలో ఎస్పెషల్లీ దిగువ ప్రాచీన శిలాయుగంలో మానవుడిని హోమోనిడ్ అని, హోమో ఎబిలిస్ అని, హోమో ఎరెక్టస్ అని, నియాండర్తల్ అని, రామపితకస్ అని, ప్రస్తుతం మన మానవుడిని ఏమో పిలుస్తున్నాం సార్ అంటే హోమోసెపియన్ అని పిలుస్తాం. అంటే మనము హోమోసెపియన్స్. ప్రీవియస్ లో రామపితకస్, అంతకుముందు నియాండర్తల్, అంతకుముందు ఎరెక్టస్, అంతకుముందు హోమో ఎరెక్టస్, అంతకుముందు హెబిలిస్, అంతకుముందు హోమోనిడ్. అంటే మొట్టమొదటిగా మానవ ఆవిర్భావం జరిగినప్పుడు మానవుడు హోమోనిడ్ గా ఉన్నాడు. ఎందుకు హోమోనిడ్ గా ఉన్నాడు, ఎందుకు అలా పిలవడం జరుగుతుంది సార్ అంటే హోమోనిడ్ మానవుడిని మీరు ఒకసారి గమనించినట్లయితే హోమోనిడ్ మానవుడు ఎలా ఉంటాడు సార్ అంటే వాడి యొక్క జీవితం మొత్తం కూడా వాడి యొక్క అవశేషాలు, వాడి యొక్క హావభావాలన్నీ కూడా జంతువుల యొక్క జీవన విధానాన్ని పోలి ఉంటాడు. అందుకనే డార్విన్ ఒక థియరీ చెప్పాడు. మీ అందరికీ తెలుసు డార్విన్ థియరీ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ టెల్లింగ్ ద డార్విన్ థియరీ ఏం చెప్తుంది అంటే మానవుడు ఏ జంతువు నుంచి వచ్చాడని చెప్తుండు? కోతి నుంచి మానవుడు పుట్టాడని. అంటే ఆ జంతువు యొక్క పోలికల ద్వారా తర్వాత మానవుడిగా పరివర్తనం చెందాడని డార్విన్ థియరీ చెప్తున్నట్లుగా హోమోనిడ్ గా ఉన్నటువంటి మానవుడు గాని, హోమో ఎబిలిస్ గాని, హోమో ఎరెక్టస్ గాని, రామపితకస్ జాతి గాని వీళ్ళందరిలో ఈ మానవులందరినీ గమనిస్తే వాళ్ళు జంతువుల విధానంతో వాళ్ళ ఫేస్ కానివ్వండి, వాళ్ళ జీవన విధానం కానివ్వండి, వాళ్ళ శరీరంలో ఉండేటువంటి రోమాలు కానివ్వండి, వాళ్ళు వంగి ఉండడం కానివ్వండి, కాలు సరిగా లేకపోవడం కానివ్వండి, కోతి యొక్క అవశేషాలు ఏ విధంగా ఉంటాయో అలా ఉండే విధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని హోమో ఎబిలిస్, హోమో ఎరెక్టస్, హోమోనిడ్ గా పిలవడం జరుగుతూ ఉంటుంది. బట్ ప్రస్తుత మానవుడిని ఏమని పిలుస్తారు? ప్రశ్న అడుగుతాడు. ఓకేనా. ప్రెసెంట్ ఓకేనా మానవుడి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి సార్ అంటే హోమోసెపియన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమోసెపియన్ అంటే ఓకేనా హోమోసెపియన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే లాటిన్ భాషలో
థింకింగ్ ఆఫ్ మ్యాన్ అని అర్థం. తెలుగులో దీన్ని ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు అని అర్థం. ఎందుకు? ఇప్పుడు మనందరికీ ఆలోచన ఉంది. మనం అనేక రకాల సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాం, బంధుత్వాలను ఏర్పాటు చేసుకున్నాం, వివాహాలను ఏర్పాటు చేసుకున్నాం, సహ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాం. సో ఇవన్నీ మనకు ఆలోచన ఉంది. ఎటువంటి ఆహారం తినాలో మనకు తెలుసు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు, జంతువుని ఎలా చూడాలో తెలుసు, మానవుని ఎలా చూడాలి, ఇదంతా మనకి ఏమొచ్చింది? ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మానవుడు ఎలా పరివర్తన చెందాడు? హోమోసేపియన్ గా చెందాడు. ఆలోచన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి అతను హోమోసేపియన్ పిలిచాడు. ఆలోచన పరిజ్ఞానం లేదు కాబట్టి అతను ఎవరు పిలిచారు? హోమోనిడ్ అని పిలిచారు. ఓకేనా? సో హోమోసేపియన్ రావడానికంటే ముందు నియాండర్తల్ కంటే ముందు రామపిథికస్ కంటే ముందు ఎరెక్టస్ కంటే ముందు హోమో ఎరెక్టస్ కంటే ముందు హోమో ఎబిలిస్ కంటే ముందు హోమోనిడ్ గా అనేక రకాలుగా మానవుడు ఉన్నాడు. బట్ ఒక్కొక్క రకంలో మానవుడు పరివర్తనం చెందుకుంటూ రావడం జరిగిందనమాట. ఓకేనా? సో ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి మానవుడి యొక్క మెయిన్ ఎకానమీ ఏంటి? ప్రీవియస్ లో అడిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి సరే అంటే, ద మెయిన్ ఎకానమీ ఆఫ్ ప్యాలియోలిథిక్ ఏంటి సరే అంటే వేట లేదా ఆహార సంగ్రహణ. ఏంటిది? హంటింగ్ ఎకానమీ అని పిలుస్తారు, లేదా దీన్ని హంటింగ్ ఎకానమీతో పాటు దీన్ని ఎదురుగా ఇంకెవరు పిలుస్తారంటే ఫుడ్ గ్యాదరింగ్ అని పిలుస్తారు. అంటే ఏం చేస్తున్నారు? ఈ 10,000 BC వరకు మానవులందరూ కూడా వేటనే పెట్టుకున్నారు. ఇంకా డెవలప్మెంట్ రాలేదు, పశుపోషణ రాలేదు, వ్యవసాయం రాలేదు. తర్వాత మనకి ఇంకా తర్వాత ఏమనుకుంటున్నాం మనం, ఈ రకమైన సాఫ్ట్వేర్ రంగం రాలేదు, అనేక రంగాలు ఇంకా రాలేదు. కేవలం మానవుడి యొక్క ఎకానమీ దేని మీద డిపెండ్ అయ్యింది? వేట మీదనే డిపెండ్ అయింది. అనేక రకాల జంతువులను చంపడము, జంతువులు అనేటువంటి పచ్చి మాంసాన్ని తినే ప్రయత్నం చేశాడు. ఆ జంతువులను కూడా చంపడానికి ఉపయోగించారు రాయి ఏంటి అని చెప్పాను ఇందాక, క్వార్టజైట్ అని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. తెలుగులో దాన్ని స్ఫటిక శిల అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా? సో ప్రాచీన శిలాయుగంలో మానవుడి యొక్క వృత్తి ఏంటి సార్ అంటే కేవలం వేట. రెండోది నేను ఇక్కడ ఏం చెప్పాను? ఆహార సంగ్రహణ. ఆహార సంగ్రహణ అని చెప్పాను. అంటే లేడీస్ ఫుడ్ గ్యాదరింగ్ చేయడం, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆకులు, అలములు, కూరగాయలు అంటే లేడీస్ మొత్తం ఈ పని చేయడము, జెంట్స్ మొత్తము ఈ పని చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఎలా జీవనాన్ని కొనసాగించాడు సార్ అంటే, ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోలే. ఇంకా దెర్ ఇస్ నో ఫ్యామిలీ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ నో ఫ్యామిలీ సిస్టమ్, ఎస్పెషల్లీ పాలియోలిథిక్ పీరియడ్. ఏంటి? ప్రజలందరూ కూడా చిన్న చిన్న గుంపులుగా జీవించి సంచార జీవితం గడిపేవారు. ఎక్కడైతే నీరు సమృద్ధిగా దొరుకుతుందో, ఎక్కడైతే ఆహారం సమృద్ధిగా దొరుకుతుందో, కొంతమంది గుంపు ఒక దగ్గర, ఇంకొక గుంపు ఇంకో దగ్గర. అందుకనే హిస్టరీలో ఈ గుంపులుగా జీవించి ఉండేటువంటి ఈ సిస్టాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఇంగ్లీష్ లో బ్యాండ్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ప్రాచీన శిలాయుగంలో మానవుడు బ్యాండ్ సిస్టమ్ గా ఉన్నాడు, సంచార జీవితాన్ని గడిపాడు. ఎక్కడైతే నీరు సమృద్ధిగా, నీరు అవసరం కదా ప్రధానంగా, ఎక్కడైతే నీరు ఉంటుందో, ఎక్కడైతే ఆహారం ఉంటుందో అక్కడికి కొన్నాళ్ళ పాటు ఉండడం, అక్కడికి వెళ్ళడం, ఆహారాన్ని తినడం, అక్కడ ఆహారం అయిపోతే ఇంకొంత ప్రాంతానికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి, ప్రధానంగా సంచార జీవితం గడిపే ప్రయత్నం చేశాడు ప్రాచీన శిలాయుగ మానవుడు. ఓకేనా? అయితే ప్రాచీన శిలాయుగంలో మొట్టమొదటిగా మనకి అనేక రకాలైనటువంటి వస్తువుల సముదాయం కూడా బయటపడింది. రాతి గొడ్డళ్ళ పరిశ్రమ. నేను ఇందాక హ్యాండ్ యాక్సెస్ అని చెప్పాను, ఓకేనా, చేతి గొడ్డళ్ళు అని చెప్పాను. ఓకేనా? రాతి గొడ్డళ్ళు అంటే రాయితో తయారు చేసినటువంటి స్టోన్ మొత్తం కూడా రాయితోనే డిపెండ్ అయి ఉంటుంది, దాన్ని రాతి గొడ్డళ్ళు అంటారు. ఈ రాతి గొడ్డల పరిశ్రమ మనకి ఎక్కడ బయటపడిందని చెప్తున్నాడు రాబర్ట్ బ్రూస్కూటే? అత్తిరాంపకస్, వడమదురై, ఇవి రెండు కూడా మనకి తమిళనాడులో వస్తాయి. తమిళనాడులోని అత్తిరాంపకస్, వడమదురై అనేటువంటి రెండు ప్రాంతాల్లో రాతి గొడ్డళ్ళ పరిశ్రమ బయటపడ్డట్టుగా రాబర్ట్ బ్రూస్ కూటే మనకి 1861లోనే తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ రాబర్ట్ బ్రూసే గురించి డిస్కస్ చేశాం. ఓకేనా? అంతేకాకుండా ప్రాచీన శిలాయుగాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే
ప్రాచీన శిలాయుగం మొత్తం కూడా ప్లిస్టోసీన్ యుగంగా పిలుస్తారు. తెలుగులో దీన్ని మంచు యుగము అంటారు. ఎందుకు? 14 లక్షల సంవత్సరాల క్రితం మానవ ఆవిర్భావం జరిగితే ఎక్కడ వరకు డిస్కస్ జరుగుతుంది? ఇప్పుడు 10,000 బీసీ వరకు జరుగుతూ ఉంటుంది. ఈ 10,000 బీసీలో ఇంకా సూర్యరశ్మి పెరగలేదు, ఇంకా జంతుజాలం ఏర్పడలేదు. మొత్తము కూడా ప్రపంచం మొత్తం కూడా దేంతో కప్పబడి ఉంది? మంచుతో కప్పబడి ఉంది. ప్లిస్టోసీన్ అంటే -30 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఎప్పుడైతే -30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందో జంతుజాలము ఏర్పడదు, చెట్లు మొలకెత్తవు. కేవలం ఆ రోజుల్లో ఏంటిది? ఓకేనా, మంచు ఎలుగుబంటి, అంతేకాకుండా అక్కడక్కడ ఖడ్గమృగము, అంతేకాకుండా చేపలు మాత్రమే, ఈ రకమైనటువంటి జంతుజాలం మాత్రమే అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే -30 డిగ్రీ నుంచి +30 డిగ్రీస్కి వెళ్ళావో దాన్ని ప్లిస్టోసీన్ అయితేనేమో -30 అన్నాము, +30 అయితేనేమో దాన్ని హోలోసీన్ అని పిలుస్తాము. హోలోసీన్ అంటే మంచు కరిగి మంచంతా నదులుగా మారి సూర్యరశ్మి పెరిగింది. ఎప్పుడైతే సూర్యరశ్మి పెరిగిందో జంతుజాలం ఏర్పడింది. అప్పుడు అనేక రకాల జంతువులు, కుక్కలు, పందులు, నక్కలు, అనేక రకాల జంతుజాలం ఏర్పడింది. అప్పుడు మానవుడికి ఆహారం సమృద్ధిగా దొరికింది. సో ఈ ప్రాచీన శిలాయుగం మొత్తం 14,000 బీసీ నుంచి 10,000 బీసీ వరకు మానవుడు మొత్తం దేంట్లో గడిపాడు సార్ అంటే ప్లిస్టోసీన్ ఏజ్ లో మాత్రమే కనుగొన్నాడు. ఎప్పుడైతే 10,000 బీసీ చివరికి వచ్చాడో 10,000 బీసీ చివరికి వచ్చాడో మానవుల్లో కొంచెం ఆలోచన పెరిగింది. అప్పుడప్పుడే మానవుల్లో ఆలోచన పెరిగి మానవుడు ఏం కనుక్కోవడం స్టార్ట్ చేశాడు సరే అంటే నిప్పును కనుగొనే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు మానవుడు నిప్పు అంటే ఏంటో తెలియదు, కేవలము పచ్చి మాంసం మాత్రమే తిన్నాడు. ఎప్పుడైతే ఒక రాయి ఇంకొక రాయి రాపాడి నిప్పు బయటపడుతుందని కనుక్కున్నటువంటి మానవుడు నిప్పును కనుక్కున్న తర్వాత పచ్చి మాంసాన్ని వదిలేసి వండిన మాంసాన్ని తినే ప్రయత్నం చేశాడు. ద వెల్ డెవలప్మెంట్ ఆఫ్ లాస్ట్ పాలియోలిథిక్ పీరియడ్, ఎస్పెషల్లీ 10,000 బీసీ ఎండ్ అవుతున్నటువంటి ఆ టైంలో మొట్టమొదటిగా మానవుడు నిప్పును కనుగొనే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే నిప్పును కనుగొన్నాడో మానవుడు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు. ఓకేనా, అది ఒక రకమైనటువంటి డెవలప్. అయితే ప్రాచీన శిలాయుగంలో మనకు కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఏంటి ఆధార పిల్లలు సరే, ఉష్ణపక్షి ఆ రోజుల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బోర్డ్ ఏంటంటే ఉష్ణపక్షి, ఆస్ట్రిచ్ అని పిలుస్తాం ఇంగ్లీష్ తో. ఆ ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు ఉంటుంది కదా, ఆ యొక్క ఎగ్ ఉంటుంది కదా, పెద్ద ఎగ్, ఆ ఎగ్ పెంకుతో తయారు చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి పూసలు మహారాష్ట్రలోని పాటన్లో బయటపడ్డట్టుగా మనకి రాబర్ట్ బ్రూస్ పూటే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆనాటి ప్రజలు నగలను ఉపయోగించుకున్నారు, పూసలు తయారు చేసి లేడీస్ నగలను ఉపయోగించుకున్నట్లుగా మనకి 10,000 బీసీలో బయటపడింది. ఓకేనా, అది కూడా ఏ పక్షిదంట? ఉష్ణపక్షి. ఇది అడిగేటువంటి అవకాశం ఉంది. ఉష్ణపక్షి యొక్క గుడ్డు పెంకుతో తయారు చేయబడినటువంటి పూసలు ఏ ప్రాంతంలో దొరికేస్తారంటే పాటన్లో దొరికాయి. పాటన్ ఎక్కడ వస్తుంది సార్ అంటే మహారాష్ట్రలో వస్తుంది. అంతేకాకుండా తమిళనాడులోని గుడియాం అనేటువంటి కేవ్స్ వాటికి ఫేమస్ అండి. తమిళనాడులోని గుడియాం అనేటువంటి కేవ్స్కి వెళ్తే అక్కడ ఎక్కువగా వాళ్ళు ఉపయోగించినటువంటి స్టోన్ ఏంటి సార్ అంటే క్వార్టజైట్ తెలుగు ఏమంటారు? స్ఫటిక శిలను ఎక్కువగా ఉపయోగించుకొని క్వార్టజైట్ తో వాళ్ళు ఏం తయారు చేశారు? పనిముట్లను తయారు చేసే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద పనిముట్లను తయారు చేసి జంతువులు చంపే ప్రయత్నం చేశారు. అది ఎక్కడ బయటపడింది? గుడియాం అనేటువంటి కేవ్స్ లో. మహారాష్ట్రలో ఏం బయటపడ్డాయి? పూసలు బయటపడ్డాయి. ఎగ్జామ్ SIPC వాళ్ళకి ఇదే అడుగుతాడు. ఓకేనా, పూసలతో తయారు చేయబడినటువంటి లేదా ఉష్ణపక్షి పెంకుతో తయారు చేయబడినటువంటి పూసలు ఎక్కడ బయటపడ్డాయి అని అడుగుతాడు. పాటన్లో బయటపడ్డాయి. లేదా ఈ క్రింది మహారాష్ట్రలోని పాటన్లో ఏం బయటపడ్డాయి అని అడుగుతాడు. పెంకుతో తయారు చేసినటువంటి పూసలు బయటపడ్డాయి. అది గుర్తుంచుకోండి. సో ఈ విధంగా భారతదేశంలో తమిళనాడు కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ మనకి దొరికినటువంటి సమాచారం అన్నమాట. ఓకేనా, అంతేకాకుండా మరి ఏదైతే మనం ప్రాచీన శిలాయుగం అని మనం ఎస్పెషల్లీ సైడ్ ఎండింగ్ పెట్టుకున్నామో,
శిలాయుగ ప్రాంతాలు. శిలాయుగ ప్రాంతాలు ఏ ఏ ప్రాంతాల్లో ఈ శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి? డెఫినెట్ గా నేను చెప్పేటువంటి ఈ స్థావరాల్లో 1 మార్క్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్కడెక్కడ బయటపడ్డాయి చూద్దాం. ప్రాచీన శిలాయుగం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 14 లాక్ బీసీ నుంచి 10,000 బీసీ వరకు ఎక్కడెక్కడ బయటపడ్డాయి సార్ అంటే మనకి ప్రాచీన శిలాయుగ సైట్ మనకి మొట్టమొదటిగా అనంతపూర్ జిల్లాలోని రేణిగుంటలో బయటపడింది. ఓవరాల్ గా మనకి పల్లవరం దగ్గర బయటపడితే అక్కడక్కడ మనం ఎక్కడెక్కడ భారతదేశం మొత్తం మీద ఎక్కడెక్కడ బయటపడ్డాయో చూద్దాం. అనంతపూర్ జిల్లాలోని రేణిగుంటలో ఈ యొక్క ప్రాచీన శిలాయానికి సంబంధించినటువంటి సైట్ బయటపడింది. అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమానుగావిలో ఇక్కడ కూడా ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సైట్ బయటపడింది. ఇక్కడ ఏం బయటపడింది సార్ అంటే ఖడ్గమృగానికి సంబంధించినటువంటి ఒక శిలాజం కూడా బయటపడింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లోని బెలాన్ లోయలో మనకి ఈ యొక్క అవశేషాలు పడ్డాయి. నెక్స్ట్ గుజరాత్ లోని విసాది అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయి. నెక్స్ట్ మహారాష్ట్రలోని పాటన్ అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయి. ఇందాక నేను మహారాష్ట్రలో పాటన్ ఏం బయటపడ్డాయని చెప్పాను? పూసలు బయటపడ్డాయని చెప్పాను. ఓకేనా? ఆస్ట్రిచ్ గుడ్డుతో తయారు చేసినటువంటి పూసలు బయటపడ్డాయని చెప్తాను. ఓకేనా? అంతేకాకుండా మనకి మధ్యప్రదేశ్లోని భీంబెట్కాలో బయటపడింది. ఓకేనా? అంతేకాకుండా హోషంగాబాద్, ఆధంగర్, భీంబెట్కా గుహలన్నీ కూడా మధ్యప్రదేశ్లో బయటపడ్డాయి. అంతేకాకుండా సిసౌలి, లలిత్పూర్ అనేవి ఉత్తరప్రదేశ్. ఇవన్నీ కూడా ఏ ప్రాంతానికి సంబంధించినవి? ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ప్రాంతాలు. ఓకేనా? నెక్స్ట్ రాజస్థాన్ లో వచ్చేసరికి ఏమో జలోర్, పుష్కర్ అనేటువంటి 2 ప్రాంతాల్లో ఇక్కడ సైట్లు బయటపడ్డాయి. అంతేకాకుండా గుల్బర్గా, అనగవాడి, బాగల్కోట్, హుసన్గిరి లోయ చాలా చాలా ఇంపార్టెంట్. హుసన్గిరి లోయ ఎక్కడ వస్తుంది? ఇదంతా కర్ణాటకలో బయటపడ్డాయి. అంతేకాకుండా తెలంగాణలో ప్రాచీన శిలాయుగ ప్రాంతాలు ఎక్కడెక్కడ బయటపడ్డాయి? మహబూబ్ నగర్, నల్గొండ. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో తెలంగాణలోని ఈ 2 ప్రాంతాల్లో ప్రాచీన శిలాయుగ సంబంధించినటువంటి సైట్లు బయటపడ్డాయి. ఓకేనా? అంతేకాకుండా నార్త్ లో మనకి ఎక్కువగా కాశ్మీర్ ఏంటండి? కాశ్మీర్ లో మనకి పెహల్గాం అనేటువంటి ప్రాంతాల్లో ప్రాచీన శిలాయుగం పాలియోలిథిక్ సంబంధించిన సైట్ బయటపడ్డాయి. ఓకేనా? ఇవన్నీ కూడా భారతదేశంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పినవి చాలా ఇంపార్టెంట్. అవి కాకుండా అడిషనల్ గా ఉన్నాయి. అవి మీరు మెటీరియల్ చదువుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను తెలంగాణలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సైట్ ఎక్కడ బయటపడింది అంటే ఏం చెప్తారు? మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ అని చెప్పండి. ఓకేనా? రైట్ అండి. సో కాశ్మీర్ లో పెహల్గాం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చిన్న డ్రాయింగ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇందాక మధ్యప్రదేశ్ లోని భీంబెట్కా గుహలను యాక్చువల్లీ ఈ భీంబెట్కా గుహలు ఏం చెప్తున్నాయి సార్ అంటే భీంబెట్కా గుహలు ఇవాళకి మీరు చూసుకున్నట్లయితే ప్రాచీన, మధ్య, నవీన, తామ్ర ఈ శిలాయుగానికి సంబంధించిన మానవుడు తను ఎలా జీవించాడు, ఎటువంటి జంతువుల్ని చంపాడు, ఎటువంటి ఆహారం తిన్నాడు, స్త్రీలతో ఎలా ఉన్నాడు, తను ఏ ఏ పనులు చేశాడని తనకు తానే గుహల్లో బొమ్మల రూపంలో చెక్కాడు. ఏ రూపంలో అండి? బొమ్మల రూపంలో చెక్కాడు. దట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ భీంబెట్కా. భీంబెట్కాలో ఇవాటికి చాలా చాలా ఇంపార్టెంట్. భీంబెట్కా గురించి మనం ఒకసారి చెప్పుకున్నట్లయితే శ్రీ భీంబెట్కాలో గుహలను బయటికి తీసుకొచ్చినటువంటి ఆర్కియాలజిస్ట్ ఎవరు సార్ అంటే విష్ణు శ్రీధర్ వాంకర్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్టు భీంబెట్కాని బయటికి తీసుకొచ్చాడు. ఏ ఇయర్ లో తీసుకొచ్చాడు? 1957లో తీసుకొచ్చాడు. 1957లో ఈయన తీసుకొచ్చినటువంటి ఈ భీంబెట్కా గుహలకి ఓకేనా 2003వ సంవత్సరంలో యునెస్కో యునెస్కో ఏం చేసింది సార్ అంటే వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా బాధ్యతలను ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచ వరల్డ్ కి సంబంధించినటువంటి వారసత్వ కేంద్రాల్లో ఈ రోజు నమోదైనటువంటిది ఏం సరే అంటే మధ్యప్రదేశ్ లోని భీంబెట్కా. ఈ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ యునెస్కో ఎప్పుడు ఇచ్చింది సార్ అంటే
2003వ సంవత్సరంలో ఇచ్చింది. ఓకేనా? ఈ ఒకసారి మీరు మధ్యప్రదేశ్లోని భీంబెట్కా గూగుల్లో కొట్టి చూడండి. మధ్యప్రదేశ్లోని భీంబెట్కాను చూసుకున్నట్లయితే ఈ భీంబెట్కాలో దాదాపు 500 గుహలు ఉన్నాయి. ప్రతి గుహలో కూడా ఆది మానవుడు ఎలా జీవించాడు, ఏ ఏ రకాలైనటువంటి ఆహారాన్ని తిన్నాడు, ఎటువంటి జంతువుల్ని చంపాడు, వేరే జంతువులు వాళ్ళని ఎలా చంపాయి కూడా. ఎందుకంటే కొన్నిసార్లు వీడు జంతువు చంపితే ఇంకోసారి జంతువు వాడిని చంపుతూ ఉంటుంది. సో వాడికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా రంగురాళ్ళను ఉపయోగించి అనేక రకాలైనటువంటి డయాగ్రామ్స్ వేసే ప్రయత్నం చేశాడు మధ్యప్రదేశ్లోని భీంబెట్కాకు సంబంధించినటువంటి ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి మానవుడు. భీంబెట్కా గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి టిఎస్పిఎస్సిలో కానీ, ఏపీపీఎస్సిలో కానీ, యూపీఎస్సిలో కానీ అడిగాడు. ఓకేనా? ఈసారి ప్రశ్న అడిగితే భీంబెట్కా గుహలకు వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా ఏ ఇయర్ లో ఇవ్వబడిందని అడుగుతాడు. 2003. ఓకేనా? ఎవరిస్తారు? యునెస్కో. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది దాని యొక్క అర్థం అనమాట. ఓకేనా? వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా ఏ ఇయర్ లో దీనికి ఇవ్వడం జరిగింది సార్ అంటే 2003వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. భీంబెట్కా గుహలు ఏం తెలియజేస్తున్నాయి సార్ అంటే ప్రాచీన శిలాయుగంలో ఉండేటువంటి మానవుడి యొక్క జీవన స్థితిగతులన్నింటినీ కూడా ఇక్కడ ఉపయోగించే ప్రయత్నం చేస్తాడు. ఇది మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భీంబెట్కాకు సంబంధించింది. ఇది పాలియోలిథిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? నేను చెప్పినటువంటి వాడు ఉపయోగించినటువంటి పనిముట్లు కానీ, రాయి కానీ, ఏ రాయి అని చెప్పాను, క్వార్టజైట్ కానీ, ఓకేనా, వాడు ఏ ఏ పనిముట్లు ఉపయోగించాడు, ఏ ఏ ప్రాంతాల్లో వాడి యొక్క సైట్లు దొరికాయి, సైట్కి ఆరాధ్యుడు ఎవరు, 1861 ఎవరైనా, రాబర్ట్ బ్రూస్ ఫూటే, ఇటువంటి విషయాలన్నీ కూడా చదవండి. క్లాస్ చెప్పేటప్పుడు షార్ట్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో చాలా మంది మన వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మనం క్వశ్చన్ ఆఫ్ ది డే పెట్టుకున్నాం, హిస్టరీ మన యూట్యూబ్ లో కూడా క్వశ్చన్ ఆఫ్ ది డే పెట్టుకున్నాం. అందరూ దాన్ని చూడండి. థ్యాంక్ యూ.